వనపర్తి జిల్లా కేంద్రంలో నీతి నిజాయితీ పాలన అందిస్తాం. ఎమ్మెల్యే మేఘారెడ్డి నీతి నిజాయితీతో పాలన అందించి మున్సిపాలిటీలను ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయడంకా మోగించడం కృతజ్ఞతలు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసాన్ని ఓటు రూపంగా తెలిపారు అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి 75% ప్రజలు తమ వైపు ఉన్నారన్నారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో అభివృద్ధికి పట్టం కట్టారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ద్వారా తమకు అభివృద్ధి చెందుతామన్న నమ్మకంతో అన్నారు. నూతనంగా విజయం సాధించిన కౌన్సిలర్ అభ్యర్థులను ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు శాల్వలతో సన్మానించి సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం భారీ మెజారిటీలో గెలిపించినందుకు, దాంతోపాటు వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉంటాయి. 4 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పట్టణంలో పెబ్బేరు పట్టణంలో వనపర్తి పట్టణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు మేఘారెడ్డి గారు నిర్విరామంగా నియోజకవర్గంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల కష్టాలలో ఎప్పటికప్పుడు మమేకమై చేసినందుకే ఈరోజు ప్రజలు మన సర్పంచ్ ఎలక్షన్లలో కానివ్వండి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో కానివ్వండి, భారీ మెజారిటీని ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇంత వన్ సైడ్ స్విప్ గతంలో ఎప్పుడు జరగలేదు. 1-2 సార్లు జరిగి వచ్చాను. ఎప్పుడు 22 ఈరోజు ఇచ్చిన స్థానాలలో 22 స్థానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు, వనపర్తి పట్టణ ప్రజలకు ఇంకింత బరువు మా మీద పెట్టినందుకు తప్పకుండా మా కౌన్సిలర్లు కూడా గారిని ఇప్పుడు గల్లీలో మిగిలిపోయిన ఆ బీఆర్ఎస్ కార్యకర్తలను బడ చేసుకుంటామని మేమందరం తీర్పిచ్చినప్పుడు వాళ్ళందరూ వనపర్తి ప్రజలు, పెబ్బేరు ప్రజలు పెద్ద ఎత్తున మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించున్నారు. సో మా కౌన్సిలర్స్ మేము ఇప్పుడు ఎలక్షన్ల కంటే ముందు చెప్పినాం. మొన్న ముందు రోజు లాస్ట్ ఎండింగ్ రోజు అక్కడ వేదిక మీద 33 మంది కౌన్సిలర్లను వేదిక మీద మా అభ్యర్థులను పెట్టి మేము ఎట్లా చెప్పినాం, ఎలక్షన్ల కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీతిగా నిజాయితీగా వనపర్తి మున్సిపాలిటీని కానీ పెబ్బేరు మున్సిపాలిటీని కానీ 2 దగ్గర మేము దగ్గరుండి వాళ్ళతో ఈ పాలన చేపిస్తామని ప్రజలకు మాట ఇచ్చినాం. వనపర్తిలో చాలా అవసరాలు ఉన్నాయి, పెబ్బేరులో చాలా అవసరాలు ఉన్నాయి. అధికార పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడ మా ఎంపీ గారి ఆశీస్సులతో, మా ప్లానింగ్ బోర్డు చైర్మన్ గారు చిన్నారెడ్డి గారు కానీ, మన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కానీ, నేను కానీ మేమందరం వనపర్తిని పెబ్బేరును ఒక మోడల్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. దానికి మీరందరూ ఆశీర్వదించమని, దీవించమని ప్రజలను కోరినాం. వాళ్ళందరూ పెద్ద మెజార్టీతో మా అభ్యర్థులను గెలిపించినందుకు, కాంగ్రెస్ పార్టీ హస్తంగుర్తు మీద ఓటేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము 2023 కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినప్పుడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినప్పుడు, మొన్న మేము పంచాయతీ ఎలక్షన్లు అయినప్పుడు చెప్పినాం, మా గ్రాము అప్పుడు 10,000 పెరిగింది గ్రామీణంలో. ఇప్పుడు వనపర్తి పట్టణంలో అప్పుడు వచ్చిన ఓట్లు ఇప్పుడు వచ్చిన ఓట్లు దాదాపు సమానంగా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గ్రాఫ్ తగ్గకుండా అదే లెవెల్లో మీరు బాగా పనిచేస్తున్నారు. మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గెలుపులో మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ, కాంగ్రెస్ పార్టీ మిగతా ఎన్ఎస్యుఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మిగతా మహిళా కాంగ్రెస్ కానీ, అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ, వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరూ, వారితో పాటు మాకు సహకరించిన సిపిఐ పార్టీ కానీ, టీజేఎస్ కానీ, వారితో పాటు మిగతా అందరు ఇక్కడున్న మేధావులు, అధికారులు, ఇక్కడున్న ఎంప్లాయీస్, వారితో పాటు పత్రికా మిత్రులు, మీరందరితో పాటు వనపర్తిలో ఉన్న అందరూ మేధావులు, పెబ్బేరులో ఉన్న అందరు మేధావులు మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ ఉంటుంది, ఆ దేవుని పేరు చెప్పుకొని అక్షంతల పార్టీ పేరు